9 టీవీ రిపోర్ట్లో ఇప్పుడు ముందుగా ఏపీ అప్డేట్స్ చూద్దాం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం చేపట్టింది. ఆ రోజున 2 కోట్ల మందితో గంటసేపు యోగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 యోగా ప్రదేశాలని గుర్తించి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే మే 21న మొదలై జూన్ 21కి సంబంధించి యోగాంధ్రలో భాగంగా ప్రతిరోజు కూడా యోగా చేసే కార్యక్రమం. ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగా చేస్తే ఆరోగ్యంగా మనిషి ఉంటాడంటూ కూడా నిపుణులు చెప్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21న వైజాగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్న నేపథ్యంలో మే 21 నుంచి జూన్ 21 దాకా నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంలో కూడా ప్రతి నగరంలో కూడా యోగాంధ్ర కార్యక్రమం సంబంధించి ప్రాక్టీస్ కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రతిరోజు కూడా 45 నిమిషాల పాటు యోగా చేయాలంటూ అధికారులు అందరూ కూడా ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే యోగాకు సంబంధించి యోగాసనాలకు సంబంధించి ప్రాక్టీస్ కూడా మొదలైంది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి కూడా ప్రణాళిక మొత్తం కూడా సిద్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. దాదాపు ఇప్పటికే 1,00,000 మందితో 1,00,000 ప్రదేశాలలో కూడా ఈ యోగా సంబంధించి ప్రతిరోజు ప్రాక్టీస్ మొదలుపెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు దాదాపు 2 కోట్ల మందితో యోగా ఆసనాలు కూడా వేయించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీంట్లో ప్రతిరోజు ప్రతి వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా ప్రతి నగరంలో ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా అధికారులు కూడా ఈ యోగా దినోత్సవం సంబంధించి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే 1,05,600 సంబంధించి ప్రదేశాల్లో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి విశాఖపట్నం ఆర్కే బీచ్లో జరుగుతున్న యోగా ఇంటర్నేషనల్ కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు అందరూ కూడా ఏదైతే ఆర్కే బీచ్కి సంబంధించి సందర్శించి అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద కూడా మంత్రులు కావచ్చు, అధికారులు అందరూ కూడా ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నారు. ప్రతి నగరంలో కూడా యోగాకు సంబంధించి యోగాసనాలకు సంబంధించి కూడా ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో యోగా చేసే విధంగా కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా ఏదైతే యోగాంధ్రకు సంబంధించి సమీక్షలు చేస్తున్నారు, వీటితో పాటు మంత్రుల కమిటీ కూడా యోగాంధ్రకు సంబంధించి సమీక్షలు నిర్వహించి ప్రతిరోజు యోగాసనాలకు సంబంధించి కూడా ప్రజలకి చైతన్యం చేసే విధంగా ఇప్పుడున్న కాలంలో ఒత్తిడి ఎక్కువ ఉన్న పని ఒత్తిడి వల్ల ప్రశాంతంగా జీవించాలంటే ఖచ్చితంగా 45 నిమిషాలు యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో చెప్పి ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి ప్రజలు ప్రతి ఒక్కరూ యోగాలో పాల్గొనాలి, ఆరోగ్యంగా ఉండాలంటే యోగా కంపల్సరీ అని చెప్పిన నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గిన్నిస్ బుక్ రికార్డులాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక విధంగా వచ్చే విధంగా కూడా యోగా దినోత్సవాన్ని ప్రెస్టీజ్గా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులందరూ కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వైజాగ్ ఆర్కే బీచ్ సమీపంలో జరిగే యోగా దినోత్సవం సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించిన అనంతరం అక్కడ జరిగే ఏర్పాట్లకు సంబంధించి విధి విధానాలు కూడా చేశారు. పోలీసు కూడా దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముమ్మరమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యోగాంధ్రగా తీర్చిదిద్దే విధంగా
అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.